హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అమ్మ క్లాస్ని ఛానల్. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ పేరు సగ్గుబియ్యం పాయసం. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా వీటికి కావాల్సినవి సగ్గుబియ్యం ఈ విధంగా ఉంటాయండి. ఈ విధంగా చిన్న చిన్నగా ఉన్న సగ్గుబియ్యం బాల్స్ లాగా ఉన్నాయి కదండి, వీటిని మనం ఇప్పుడు నానబెట్టుకోవాలి. అందుకని నేను సైడ్లో కొలత కోసం మమ్మీ చెప్పినట్టు ఒక చిన్న గ్లాస్లో వేసుకొని వాటిని ఫస్ట్ కింద పడిపోకుండా కూడా ఒక గిన్నె పెట్టుకున్నాను అనమాట. ఈ విధంగా ఒక చిన్న గ్లాస్ కొలత తీసుకొని అదే గిన్నెలో వేసేసి ఇప్పుడు వాటిని మనం తగినంత వాటర్ పోసుకొని, అంటే కొంచెం అవి మునిగేంతలాగా లోతుకి వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి. ఒక అరగంట నానబెట్టుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా మూత పెట్టేసి ఒక అరగంట సేపు సైడ్కి పెట్టుకుంటాను. అరగంట తర్వాత మళ్ళీ తీసి చూద్దాము. చూసారు కదండి, ఈ విధంగా కొద్దిగా నానయ్యి వాటి సైజ్ కూడా కొద్దిగా ఇంక్రీజ్ అయ్యిందనమాట. ఇప్పుడు వీటిని నేను మీకు పైకి తీసి చూపిస్తాను ఏ విధంగా కొద్దిగా పెద్ద సైజు వరకు అయ్యాయి అన్నది. కాబట్టి కరెక్ట్గా నానినట్టే. ఇప్పుడు మనం దీన్ని సైడ్కి తీసి పెట్టుకుందాం. సగ్గుబియ్యం పాయసం తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: అరగంట ముందు నానబెట్టి ఉంచుకున్న సగ్గుబియ్యం, ఒక గ్లాసు నీళ్ళు మరియు డ్రై ఫ్రూట్స్, యాలకుల పొడి, నెయ్యి, ఒక కప్పు పాలు, అలాగే సేమియా మరియు ఒక కప్పు పంచదార. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో మనం తెలుసుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఈ విధంగా కడాయి పెట్టుకున్న తర్వాత ఇందులోకి మనం తీసుకున్న నెయ్యిని ఒక 2 స్పూన్ల వరకు యాడ్ చేసుకోవాలి. నెయ్యి కరుగుతున్నప్పుడు ఇప్పుడు మనం ఇందులోకి ముందుగా మనం తీసుకున్న మనకిష్టమైన డ్రై ఫ్రూట్స్ అనేవి యాడ్ చేసుకోవాలి. నేను జీడిపప్పు, కిస్మిస్ మరియు బాదంని వేసుకున్నాను. ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ అనేవి ఆ నెయ్యిలో వేగేంత వరకు వేగనివ్వాలి. ఇలా వేగుతున్నప్పుడు కిస్మిస్ అనేవి కొంచెం ఉబ్బినట్టు బాల్స్ లాగా అవుతాయి. మీరు చూసినట్లయితే అలా అవుతాయి. అలాగే మనం స్టవ్ కట్టేసిన తర్వాత నార్మల్ స్టేజ్లోకి వచ్చేస్తాయి. ఇప్పుడు అదే బాండీలో అదే నెయ్యిలోని మనం తీసుకున్న సేమియాని వేయించుకుందాం. ఇప్పుడు ఇదే సేమియాని ఇది రోస్టెడ్వి కూడా దొరుకుతాయండి. ఒకవేళ అవి మీరు కనుక వాడుతున్నట్టయితే ఈ ప్రాసెస్ని స్కిప్ చేయొచ్చు. ఈ విధంగా కొద్దిగా బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు రోస్ట్ చేయాలి. రోస్ట్ చేసుకున్న తర్వాత దీన్ని మనం ఒక బౌల్లోకి తీసుకుందాం. ఈ విధంగా మనం బౌల్లోకి తీసుకొని ఒక సైడ్కి పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ అదే కడాయిలో మనం తీసుకున్న ఒక గ్లాస్ వాటర్ అనేది వేసుకోవాలి. ఈ వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత అలాగే ఇందులోకి మనం తీసుకున్న హాఫ్ కప్ పాలను కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒక 2 సార్లు బాగా కలిసేలాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక మరుగు వచ్చేంత వరకు ఒక 2 మినిట్స్ వరకు కొద్దిగా మరిగేలాగా చూసుకొని వీటిల్లోకి ఇప్పుడు మనం తీసుకొని నానబెట్టుకున్న సగ్గుబియ్యం ఉంటుంది కదా, వాటిని అందులోకి యాడ్ చేసుకోవాలి. ఇలా 5-10 నిమిషాల తర్వాత మనం వేసుకున్న సగ్గుబియ్యం అనేది ట్రాన్స్పరెంట్గా అవుతుంది. మీరు గమనించినట్లయితే ఈ టైంలో మనం వేయించి పెట్టుకున్న సేమియా ఉంటుంది కదండి, అది ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకొని మళ్ళీ మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఒక 10 నిమిషాల పాటు బాగా మరిగేలాగా కలుపుకుంటే కనుక మన పాయసం అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోతుందండి. అలాగే ఈ విధంగా బాగా మంచిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి యాలకుల పొడిని యాడ్ చేసుకొని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. అలాగే దీంతో పాటు మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకొని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా కొంచెం చిక్కబడిన కన్సిస్టెన్సీ వస్తుందండి. వేడిగా ఉన్నప్పుడు మీరు స్టవ్ కట్టేసిన తర్వాత కనుక చూసినట్టయితే బాగా చిక్కగా దగ్గరగా అయిపోతుంది. కాబట్టి కొద్దిగా అంత చిక్కగా లేనప్పుడే మీరు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడం బెటర్ అనమాట. ఈ విధంగా కొద్దిగా చిక్కబడిన తర్వాత మనం తయారు చేసుకున్న సగ్గుబియ్యం సేమియా పాయసం అనేది సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. ఎంతో హెల్దీ మరియు బాడీ కూలర్ లాగా పనిచేసే ఈ సగ్గుబియ్యం పాయసం యూజువల్గా సమ్మర్లో మనం ప్రిఫర్ చేస్తే బాడీ అనేది చల్లబడుతుందండి. మీరు కూడా దీన్ని ఎలాగైనా తప్పనిసరిగా మా వీడియో చూసి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.